హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ధనుర్మాసం అంటే ఏమిటి? ఆ మాసంలో చేయకూడని పనులేమిటి తెలుసుకుందాం రండి. ధనుర్మాసం అంటే శూన్యమాసం అని అంటారు. అంటే ఈ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటివి బంద్ అన్నమాట. అసలు దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలిస్తే మైండ్ పోతుంది. సూర్య సిద్ధాంతం ప్రకారం మనుషులకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక్క రోజు. ఇందులో ధనుర్మాసం అనేది దేవతలకు బ్రహ్మముహూర్తం లాంటిది. ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయం అనుకోండి. అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నిద్రలేచి భక్తుల కోరికలు వినడానికి తయారుగా ఉన్న గోల్డెన్ టైం అన్నమాట. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ చాలా పీక్స్లో ఉంటుంది. ఇంత పవర్ఫుల్ సమయాన్ని పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలంటూ లౌకిక సుఖాల కోసం వాడటం అంటే కరెంటు వైరు మీద బట్టలు ఆరేసుకోవడం లాంటిది మిత్రమా. సో ఇది ఆత్మ పరమాత్మతో కలిసే సమయం. అందుకే ఆనాటి గోపికలు కాత్యాయని వ్రతం చేసింది. ఆండాళ్ తల్లి తిరుప్పావై పాడింది కూడా ఈ ధనుర్మాసంలోనే. సింపుల్గా చెప్పాలంటే స్పిరిచువల్ డు నాట్ డిస్టర్బ్ మోడ్. అందుకే ఈ నెలలో పెళ్లి చేసుకోకూడదు. అంటే గ్రహాలు బాలేదని కాదు, ఆ టైంని దేవుడి కోసం యూటిలైజ్ చేసుకోవాలని అర్థం. తెలుసుకున్నారు కదా ధనుర్మాసం గురించి. అలాగే పాటించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. రేపు ఒక మంచి విషయంతో, ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.